ఓకే. దేవునికి వందనాలండి. అందరికీ వందనాలు. అక్కడ చేరి వచ్చిన తల్లులందరికీ కూడా మరొకసారి మదర్స్ డే సందర్భంగా ఆ దేవాది దేవుని నామమున అందరికీ కూడా శుభాలు పలుకుతూ, మరి మదర్స్ డే సందర్భంగా యథావిధిగా మనందరం కూడా ఒక్కసారి మన మదర్ ఇన్లాస్ ని అదేవిధంగా చిన్నప్పుడే మనల్ని ఈ బాటలో నడిపించినటువంటి నానమ్మలను, అమ్మమ్మలను గుర్తు చేసుకుందాం. మనకి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులను కూడా గుర్తు చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా ఉంటూ తల్లి ప్రేమతో సమానమైన ప్రేమ అందించిన వారు ఎవరైనా మన జీవితంలో ఉంటే అట్లాంటి మాతృమూర్తులు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మదర్స్ డే సందర్భంగా మన పూర్వీకులు, మన అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, మదర్స్ కానీ, మదర్ ఇన్లాస్ కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటూ కూడా మళ్ళీ ఈ విధంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక ఎదుగుదలకు వారు మన జీవితాల పట్ల ఎంతో శ్రద్ధ చూపించి ఈ విధంగా ఉంచారు. అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్న మనము మన బిడ్డల్ని అంత స్థాయిలో పెంచగలిగే తల్లులుగా మనం ఉంటున్నామా? ఒకవేళ పరీక్షించుకుందాం. ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నామో? మన బిడ్డలు ఉద్యోగాలు కాదు, మన బిడ్డలు సంపాదించే వస్తు వాహనాలు, సంపదలు కాదు, కానీ ఆధ్యాత్మికంగా మన బిడ్డలను ఎంతవరకు పెంచుతున్నామో అనేది ఒక్కసారి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకోవాల్సిన వారమే. ఎందుకంటే తల్లిగా దేవుడు మనకి చాలా బాధ్యతలు ఇచ్చాడు. ముందుగా స్త్రీగా పుట్టించినందుకు దేవునికి వందనాలు చెప్పుకోవాలి. ఆ మాతృత్వం అనేది చాలా మరువరానటువంటి అది ఒక మధురానుభూతి. ఆ మాతృత్వంలో ఉన్నటువంటి అనుభూతి దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ఆయన శిలువ మరణం పొందే ముందు కూడా అమ్మలారా నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని దుఃఖించండి అని చెప్పిన ప్రకారం మరి మన బిడ్డల కోసం దుఃఖించడం అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలను చెక్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ, ఒక సూజన్న వెస్లీ గురించి తెలుసు కదా మనకి. మరి 19 మంది పిల్లల గురించి ఆవిడ ఎంతో ప్రార్థన చేసింది. అదేవిధంగా సెయింట్ అగస్టిన్ మదర్ మోనిక, ఆమె ఎంత ప్రార్థన పరురాలు ఆయన అంటాడు కదా, నా తల్లి కన్నీటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రవాహంలో నేను దేవుని సన్నిధికి కొట్టుకుని వచ్చానంటాడు ఆయన. ఆయన జీవితం గురించి మనం తెలుసుకున్నట్టయితే చాలా ఒక విధమైనటువంటి భ్రష్టు పట్టిపోయిన జీవితంలోంచి ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టి ఆయన ఎంతో దయ్యాడు. కాబట్టి అట్లాంటి ఉదాహరణలు మీ లేడీ మిషనరీస్ ఎంతో మంది ఉన్నారు. తల్లులు మనకు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆదర్శమూర్తులైనటువంటి తల్లులు మనకు చూపించారు. ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్ చదివేటప్పుడు అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటని కూడా చూసి మరి మన సంఘానికి మంచి విశ్వాసుల్ని దేవుని నామ ఘనత మహిమకు చెందే బిడ్డలుగా మన బిడ్డల్ని పెంచుతూ, అదేవిధంగా దేశానికి కూడా మంచి పౌరుల్ని, నీతియుక్తమైనటువంటి యథార్థవంతమైనటువంటి పౌరుల్ని అందించే బాధ్యత మనకుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన కృపతో ముందుకు సాగిపోతాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. మరి ఈరోజు మూలవాక్యం చూసుకున్నట్టయితే రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీరు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రప్పించబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునద్దుకు తెచ్చిరి. ప్రేమపడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర వందనాలు తండ్రి. మరొక్కసారి నాయన మాతృత్వం మాకు అందించి నాయన స్త్రీలుగా మమ్మల్ని పుట్టించినందుకు మరొక వందనాలు చెల్లించుకుంటున్నాం.
మా బాధ్యతలు మేము సక్రమంగా నెరవేర్చుకునే జ్ఞానం మాకు దయచేయండి. నీ కృప ఎల్లప్పుడూ కూడా మాపై ఉంచండి. నేను వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా తండ్రి, నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మమ్మల్ని మీరు వెళ్ళ చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క స్వాధీనంలో ఉంచి, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఏ రకమైన ఇబ్బంది ఆటంకం లేకుండా కార్యాంతం నేను బహుగా స్థుతించిన భాగ్యం దయచేయమని, మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇందా నేను చదివిన మాటల్ని మీరు ఆ కాంటెక్స్ట్ గమనించినట్టయితే, ఆమె ప్రవక్త అయిన హుల్దా పలికినటువంటి మాటలు. ఈ మదర్స్ డే రోజున యాక్చువల్ గా నేను ఇవాళ నుంచి జెఫన్యా గ్రంథం చెప్పాలనుకున్నాను, కానీ మదర్స్ డే సందర్భంగా ఒక లేడీ క్యారెక్టర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. అది కూడా ఒక ప్రాఫిటెస్ గురించి, ప్రవక్త గురించి తీసుకుంటే బాగుంటుంది అనుకుని ఈ హుల్దా గురించి తీసుకోవటం జరిగింది. హుల్దా గురించి మనం చాలా తక్కువగానే ఆలోచిస్తాము. ప్రవక్తల పేర్లు చెప్పమనగానే మనం ముందుగా ఏం చెప్తామంటే మిరియాము, దెబోరా, పిలుపు నలుగురు కుమార్తెలు. అదేవిధంగా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 8వ అధ్యాయంలో యెషయా చేసినటువంటి ప్రవక్తిని పేరు కూడా మనకు తెలియదు. తర్వాత అన్న, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్న ప్రవక్తని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇది నేననే మాట కాదు, మొన్న ఒక అమెరికన్ లేడీ అనలిస్ట్ అంటుంది ఏంటంటే, హుల్దా ప్రవక్తని గురించి అండర్ రేటెడ్ ప్రాఫిటెస్ అని చెప్పి ఆవిడ గురించి చెప్పడం జరిగింది. అంటే మిగిలిన వారి పేర్లు ఉన్నంతగా ఈమె పేరు ప్రాచుర్యంలోకి రాలేదు అని చెప్పి. సరే, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ వాడుకుంటాడో అది ఆయన చిత్తం. సరే, ఈ కాంటెక్స్ట్ అంతా మనకు అర్థం అవ్వాలంటే ఆ ఏ ఏ ఏ ప్రవక్తనికి ఇచ్చే ప్రత్యేకత ఆ ప్రవక్తనికి ఇచ్చారు. మిరియాం గురించి మనం ఆలోచించినట్టయితే 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి స్త్రీలకు నాయకత్వం వహించి ఆవిడ వచ్చింది. నిర్గమకాండం 15 అధ్యాయంలో. అప్పటికే ఆమె వృద్ధురాలు, బహుశా 100 ఇయర్స్ ఉండొచ్చు అని చెప్పి అంటారు. ఆ టైంలో తంబుర పట్టుకుని ఆవిడ నాట్యం చేస్తూ అద్భుత కార్యాల గురించి పాట పాడింది. దెబోరా గురించి మనకు తెలుసు, ఆమె బారోక్తో చెప్పినటువంటి మాటలు. అదే విధంగా ఇక ఫిలిప్ కుమార్తెలు ప్రవచించారన్నారు, కానీ అది మనకు పూర్తిగా తెలియదు. ఇక అన్నా గురించి మనకు తెలుసు పూర్తిగా. ఈ హుల్దా గురించి మనం గమనించాలంటే ఈ 22వ అధ్యాయం, రాజుల మొదటి 2వ గ్రంథం 22వ అధ్యాయం, ఎవరైనా ఒకసారి 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి ఒకసారి. యోషియా ఏలనప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బోస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యంను అప్పగించిన తర్వాత యెహోవా మందిరం మందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్లవానికిని శిల్పకారులకును కాసే పని వారికిని మందిరమును బాగు చేయుటకై రాళ్లనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలనని తెలియజెప్పుము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. చాలు మేడం, థ్యాంక్ యూ. ఈ యోషియా రాజు యూదా రాజుల్లో ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, యోషియా రాజు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించినట్టు అంతకు ముందు యూదా రాజులు ఎవ్వరు, ఆయనకు ముందు గాని వెనుక గాని ఎవ్వరు కూడా ఆయనతో పోల్చదగిన రాజులు ఎవ్వరు లేరని చెప్పి ఒక మంచి స్టేట్మెంట్ ఆయన గురించి ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడింది. తర్వాత మీరు ఈ అధ్యాయం 23వ అధ్యాయం కూడా చదివితే, అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం 35వ అధ్యాయంలో కూడా ఈయన గురించి ఉంటుంది. వీలైతే యూదా రాజుల
చరిత్ర చెప్పేటప్పుడు ఆయన గురించి నేను పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మనకి ప్రవక్త హుల్దా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు అవసరం అంతవరకే దీంట్లో తీసుకుంటాను. ఈ యోషియా మంచి రాజు. ఈయన పరిపాలన ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 630 నుంచి 609 వరకు 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన యూదా రాజుల్లో చాలా మంచి వ్యక్తి అని చెప్పాం కదా. ఈయన తండ్రి పేరు ఆమోను, తల్లి ఎదీదా. ఎదీదా తండ్రి కంటే కూడా తల్లి పెంపకంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద చూపించింది. ఎదీదా అంటే దేవునికి ప్రియమైనది. ఈమె యెరూషలేము కాపురస్తురాలు. అలాగే మనకు తెలుసు కదా, ముందు సొలొమోన్ మహారాజు పుట్టిన వెంటనే ప్రవక్త నాతాన్ పెట్టిన పేరు ఎదిజ్జా, అంటే దేవునికి ప్రియుడు అని చెప్పి. ఎదీదా కూడా ఇంచుమించు అదే అర్థంలో ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే చాలా మంచి వ్యక్తి. ఆ పరిపాలనలో వచ్చేటప్పటికి 8 సంవత్సరాల వయసు ఆయనకి. చాలా చిన్న వయసులో ఈయన ఇక్కడ రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, రాజు అయిన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు, అంటే అప్పటికి ఆయనకి 26th ఇయర్ వచ్చిందనమాట. 8వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 26వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడంటే ఖజానాకు వెళ్ళి అక్కడ ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బు అంతా, ధనం అంతా తీసి ఆ పని వారికి, కాసే పని వారికి, తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా లిస్టు, ఆ పని వారి అందరికీ కూడా ఇవ్వండి అని చెప్తూ ఆయన ఎంత మంచి మాట చెప్పారంటే, మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో వాళ్ళని తిరిగి లెక్క అడగవద్దు. వాళ్ళు చాలా మంచి, వాళ్ళ నమ్మకస్తులు. అంటే ఈ రాజు దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా నమ్మకస్తులు. అంటే రాజు చూసే విధానాన్ని బట్టి మనం చూస్తాం కదా, రూతు గ్రంథంలో ఆయన బోయేజు వెళ్ళినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు అక్కడ పనిచేసే వారిని. యెహోవా మీకు తోడుగా ఉండను గాక అంటే వెంటనే వాళ్ళు ఏముంటారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పి. అంటే ఆ పరస్పరంగా ఇద్దరికి కూడా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అవగాహన, అనుబంధం అది. యోషియా రాజు మంచితనం మనకి ఇక్కడే కనపడుతుంది. ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బు తిరిగి అడగవద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా 8వ వచనం నుంచి ఒకసారి చదవండి. అంతటా ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరం ముందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫాను నాకు అప్పగించను. అతడు దానిని చదివి రాజునద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగిన వారి చేతికి అప్పగించరని వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అబ్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయ అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడిన దానిని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారేది కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికంగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అక్కడ వరకు మేడం. అయితే ఇక్కడ వరకు మనం 7వ వచనం నుంచి ఇక్కడ వరకు మనం చూసింది ఏంటంటే, వీళ్ళు మామూలుగా ఆ అమౌంట్, ఖజానాలో ఉన్న అమౌంట్ అంతా తీసుకొచ్చి రాజు చెప్పినట్టుగా వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. అనుకున్న టైంలో ఆ ప్రధాన యాజకుడైన హిల్కియా ఏమన్నాడంటే, ఇదిగో నాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందని చెప్పి ఆ గ్రంథం ఎవరికి, షాఫాను అనే అతను శాస్త్రి అంటే ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వివరణ చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు శాస్త్రి. ఎజ్రా శాస్త్రి గురించి మనకు తెలుసు కదా. అలాగా షాఫానికి ఇచ్చిన తర్వాత హిల్కియా ఏమంటాడంటే, నీకు వినిపించాను కదా చదివి, ఇది తీసుకెళ్లి రాజు దగ్గర చదివి వినిపించు. నువ్వు శాస్త్రి కదా, స్క్రైబ్సే చదివి వినిపించాలి రాజు దగ్గర. కాబట్టి షాఫాన్ వెళ్ళి ముందుగా ఏమన్నాడంటే, తర్వాత చదవండి అమ్మా. యెహోవా సరే అక్కడ కాదు, తీసుకెళ్లి షాఫాను చదువుతాడు. చదివిన వెంటనే రాజు ఆ మాటలు విన్న వెంటనే ముందేం చెప్తాడంటే, షాఫాను, అయ్యా రాజుగారు, మీరు చెప్పినట్టుగా మేము ఆ ధనాగారంలో ఉన్న డబ్బంతా తీసుకుని వచ్చాము, అది అప్పగించామని చెప్పిన తర్వాత
అంటే మీరు చెప్పింది శిరసా వహించామని ముందు చెప్పిన తర్వాత రెండో మాటగా ఏం చెప్పాడంటే, అయ్యా మేము సర్దుతూ ఉన్నప్పుడు ఈ డబ్బు కోసం ఖజానా మేము తనిఖీ చేస్తున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడైన హిల్కియా గారికి ఈ గ్రంథం దొరికింది, ఇది నా చేతికి ఇచ్చి పంపించారు అని చెప్పాను. కానీ అందులో ఏముందో చదవమన్నారు రాజుగారు. చదివిన వెంటనే ఆ రాజు తన వస్త్రములు చింపుకొని దుఃఖాక్రాంతుడు ఏమన్నాడంటే, ఇది చాలా భయంకరమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. మన పితరులు దేవునికి తిరుగుబాటు చేయటం వల్ల వాళ్ళు ఎన్ని అవస్థలు పడ్డారు ఇందులో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ ఈ ఈ ఆ, ఘోరమైనటువంటి విపత్తు మన మీదకి, మన రాజ్యం మీదకి రాకుండా ఉండాలంటే నా కోసం యెహోవా యొద్ద విచారణ చేయడి అంటే రాజుగారు వెంటనే ఏముందిలే ధర్మశాస్త్రంలో నేను చేసుకునే పని నేను చేసుకుంటాను అనుకోలేదు. యోషియా గురించి చెప్పాలంటే ఈయన యూదా రాజుల్లో చాలా ప్రముఖుడైనటువంటి హిజ్కియా రాజుకి మునిమనవుడు. అదే విధంగా మనిషికి మనిషి అనేకి కుమారుడు. ఇతని తండ్రి పేరు ఆమోను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముత్తాత అయినటువంటి హిజ్కియా దావీదును అనుసరించి చాలా మంచిగా పరిపాలించాడు. హిజ్కియా సంస్కరణలన్నీ మనం చూసినట్టయితే మంచి పరిపాలకుడు. ఆ తర్వాత మనిషి భయంకరమైన పాపాలు చేసి ఆ దేశం మీదకి అనేక రకాలైనటువంటి విపత్తులు రావటానికి కారకుడయ్యాడు. చాలా విగ్రహారాధన, ఎంత భయంకరమైన పనులు అంటే, యెహోవా మందిరంలోనే అషేరాదేవి విగ్రహాన్ని నిలబెట్టేశాడు. అదే విధంగా బలిపీఠం మీద బయలుదేవతకి బలులు అర్పించాడు. పురుషగాములకి యెహోవా మందిర ఆవరణలోని ఇండ్లు కట్టించుకునే అవకాశం ఇచ్చాడు. అదే విధంగా అషేరాదేవికి వస్తువులు తయారు చేయడానికి గుడ్లు తయారు చేస్తే, మనం అపోస్తుల కార్యాలు చూస్తాం కదా, అర్తమీదేవి ఆలయంలో కంసాలు గుడ్లు తయారు చేస్తారు చూడండి. అట్లా ఇక్కడ కూడా పూసలు గుడ్లు తయారు చేసి స్త్రీలను అక్కడ ఉంచాడు. ఒక్కటి కాదు, చాలా భయంకరమైన పనులు చేశాడు. ఈ మనష్షే గారు చేసినటువంటి పని వలనే యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. మనష్షే కాలంలో దేవుడు ప్రవచనం పలికిస్తాడు, ఇతను చేసిన పనిని బట్టి మీరు చెరలోకి వెళ్తారు. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఆ మనష్షే కుమారుడు ఆమోను ఏమాత్రం తక్కువ కాకుండా తండ్రికి తగ్గట్టే తండ్రిని అనుసరించే పరిపాలించాడు. ఆ తర్వాత ఆమోనుకు పుట్టినటువంటి కుమారుడు యోషియా చాలా మంచి మనసు కలిగిన వాడై హిజ్కియాని కాదు కానీ దావీదును అనుసరించి నడుచుకోవడమే కాకుండా అసలు యూదుల రాజుల్లో ఇతనికి ముందు వెనక ఇతనితో పోల్చదగ్గ వాళ్ళు ఎవరూ లేరు, హీఈస్ ఓన్లీ వన్ అండ్ మ్యాన్ అని చెప్పడం అనేది జరిగింది. అట్లాంటి యోషియా అది చదివిన వెంటనే దుఃఖపడిన తర్వాత వాళ్ళని అక్కడ పంపించాడు. 8 తర్వాత వచ్చిన చదవండమ్మా, 14వ వచనం నుంచి. కాబట్టి యాజకుడైన హిల్కియాయు అహీకామును 14వ వచనం చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14. కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహికామును అక్బోరును షాఫానును ఆషాయాయును ప్రవక్తినియగు హుల్దా యొద్దకు వచ్చింది. ఈమె వస్త్రములకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెలూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మల్ని నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలుల దేవుడైన థ్యాంక్ యూ మేడం. అయితే వీళ్ళు ఎవరెవరు వెళ్ళారో తెలుసు కదా మనకి, హిల్కియా, షాఫాన్ తో పాటు ఇంకా అక్బోరు, ఇంకా కొంతమంది ఒక 5గురు కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే, రాజు చెప్పింది ఏం చెప్పాడు, నా కోసం యెహోవా యొద్ద విచారణ చేయండి అని చెప్పన్నాడు. అంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు, అందులో శాస్త్రి కూడా ఉన్నాడు. కాబట్టి వాళ్ళతో ఏమన్నాడంటే, ఈ విపత్తు మన దేశం మీదకి, మన రాజ్యం మీదకి రాకుండా ఉండాలంటే నా కొరకు మీరు యెహోవా యొద్ద విచారణ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే, తిన్నగా హుల్దా దగ్గరికి వచ్చారు, ఆ ప్రవక్తని దగ్గరికి వచ్చారు, ఆ ప్రవక్త్రి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ చెప్తుంది, ఈ గ్రంథంలో మీరు రాయబడిన మాటలన్నీ కూడా మీ దేశం మీదకి రాబోతూ ఉంది, మిమ్మల్ని పంపించిన ఈ రాజుకి ఈ మాటలు చెప్పండి అని చెప్పి, ఆ తర్వాత నేను ఇందాక చదివిన 18వ వచనం నుంచి యెహోవా యొద్ద విచారణ చేయటకై మిమ్మును పంపిన యూదా రాజుకి ఈ మాటలు
ఆ తెలియచేయడి. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలం మీద స్థలము పాడగునని. ఇందాక మనం చదువుకున్నదే కదా, ఈ స్థలం అంతా పాడైపోద్ది. ఆ అందులో ఏ మాత్రం ఎక్సెప్షన్ లేదు. ఈ దేశం మీదకి, రాజ్యం మీదకి విపత్తు చాలా విపరీతంగా రాబోతుంది. అయితే యోషతో చెప్పండి, మిమ్మల్ని నా దగ్గర పంపించిన రాజుకి ఈ మాట చెప్పండి ఏంటంటే, ఈ స్థలం పాడైపోద్ది, దీని మీద గొప్ప శాపం రాబోతుంది. కానీ యోషియా బ్రతుకున్నటువంటి రోజుల్లో అది రాదు. ఎందుకంటే అతడు వెంటనే దేవుని మాటలు విన్న వెంటనే తన వస్త్రం చింపుకొని దీన మనసు ధరించి దేవుని సన్నిధిలో గోజాడాడు. కాబట్టి దేవుడు అతన్ని కనికరించి ఈ విపత్తు అతని కాలంలో రాదు అని చెప్పి ఆవిడ చెప్పింది. ఇది ఈ అధ్యాయం సారాంశం. అంటే హుల్దా ప్రవక్త దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ మాట చెప్పడం జరిగింది. అయితే ఇందులో విశేషం ఏంటి, హుల్దా యొక్క ప్రాముఖ్యత ఏంటని మనం ఆలోచించినట్టయితే, ఇక్కడ ఆ ఈ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ఆ యోషియా పరిపాలనకు వచ్చి 18వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. యోషియా పరిపాలనకు వచ్చిన తర్వాత 18వ సంవత్సరంలో ఇది జరిగింది. యోషియా పరిపాలనకు వచ్చిన తర్వాత 15వ సంవత్సరం నుంచి ఇర్మియా ఆల్రెడీ ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ దేశంలో యోషియా రాజు అయిన తర్వాత 15వ సంవత్సరం నుంచి ఆ దేశంలో ప్రవచిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ 13వ సంవత్సరం నుంచి ఇర్మియా, 15వ సంవత్సరం నుంచి జకరియా. అంటే యోషియా పరిపాలన చేయడానికి సింహాసనం మీదకి రాగానే ముందు ఇర్మియా ప్రవచించాడు 13వ సంవత్సరం నుంచి. 15వ సంవత్సరం నుంచి జెఫన్యా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చాడు అనమాట. అయితే వీళ్ళను వదిలిపెట్టి ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా హుల్దా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది ఏంటంటే, అసలు ఆయనకు 18 సంవత్సరాల పరిపాలన అయ్యే వరకు రాజుకి ధర్మశాస్త్రం అనేది తెలియకపోవటం అనేది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే రాజు పట్టాభిషేకం జరిగినప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, సింహాసనం అధిష్ఠించినప్పుడు ఆయనకి కిరీటం పెట్టిన వెంటనే ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికి ఇస్తారు రాజుకి. ఆ ఇచ్చిన తర్వాత రాజు స్వయంగా తన చేతులతో ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాసుకోవాలి. పరిపాలనలో ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి పరిపాలించాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్టయితే 10వ అధ్యాయం 25వ వచనంలో సమూయేలు రాజ్య పరిపాలన విధానాన్ని రాసి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, సౌలు సమూయేలు వచ్చే వరకు ఆకుండా బలి అర్పించడం, దేవుడు సౌలుని విసర్జించడం అన్ని కూడా జరిగిన తర్వాత మళ్ళీ సమూయేలు ఏం చేస్తాడంటే, రాజ్య పరిపాలన మళ్ళీ రివైజ్ చేసి రాజుగారి డ్యూటీస్ ఏంటి, ప్రధాన యాజకుడు డ్యూటీస్ ఏంటి, ప్రధాన యాజకుడు డ్యూటీస్ లో రాజు కల్పించుకుంటే వచ్చే విపత్తులు ఏంటని అన్ని క్షుణ్ణంగా రాసి ఇవ్వటం జరిగింది. అయితే దాన్ని మీరినటువంటి ఉజ్జాకి, కుష్ఠరోగం నాటి ఇవన్నీ మనకు తెలుసు కదా. అయితే మొట్టమొదటి రాజు ఉన్నప్పుడే సమూయేలు ఏం చేశాడంటే, వాళ్ళు రాజును కోరుకున్నప్పుడు రాజు ఇలా ఉంటాడు, రాజు లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి రాసి, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలాగ ఉండాలి, రాజు పరిమితులు ఏంటి, ప్రధాన యాజకుడి పరిమితులు ఏంటి అనేది రాసి ఆ రాజ్య పరిపాలన విధానం అనేది చక్కగా రాసి మళ్ళీ రివైజ్ చేసి కూడా సౌలుకి ఇవ్వటం అనేది జరిగింది. ఆ మొట్టమొదటి రాజు దగ్గర నుంచి కూడా ప్రతి రాజు పట్టాభిషేకం తర్వాత వెంటనే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు స్వయంగా హ్యాండ్ రైటింగ్ తో రాసుకుని దాని ప్రకారం పరిపాలించాలి. అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఒకసారి ఒక మాటలో అంటాడు ఏంటంటే, నేను ప్రొద్దుటే బైబిల్ చదవకుండా, నాకేదైనా సమస్య వచ్చినప్పుడు బైబిల్ రిఫరెన్స్ తీయకుండా నేను పరిపాలన చేయలేను, నా చేతిలో బైబిల్ లేకపోతే నేను పరిపాలన చేయలేను అంటాడు. అంత పెద్ద గొప్ప ప్రెసిడెంట్. అంటే ఆ ధర్మశాస్త్ర దేవోక్తి లేకపోతే ప్రజలు కట్టు తెగిన వారై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారంటాడు కదా సామెతల గ్రంథకర్త. కాబట్టి రాజుకు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలిస్తే ముందు ప్రజలకు అతను చెప్పడానికి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజు పరిపాలనకు వచ్చిన తర్వాత 18 సంవత్సరాల వరకు అతనికి ధర్మశాస్త్రం అనేది అసలు తెలీదు. ఇలా జరగటానికి కారణం ఏంటి అని ఒకసారి మనం ఒకవేళ అనుకుంటే, చిన్నప్పుడే వచ్చాడు కాబట్టి, 8వ సంవత్సరంలో వచ్చాడు కాబట్టి ఈయనకి ఇవ్వలేదేమో అని చెప్పి అనుకున్నట్టయితే, ఈయనకంటే ముందు ఒక రాజు పరిపాలించాడు. 7వ సంవత్సరంలోనే ఆయన వచ్చాడు. ఆయన పేరు యోవాషు. 7వ సంవత్సరంలోనే రాజ్యానికి వచ్చాడు. రాజుల 2వ గ్రంథంలోనే ఉంటుంది, అది 23వ అధ్యాయం 11వ వచనంలో. ఆయన దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం.
రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం మీరు తర్వాత చూసినట్టయితే, ఆ యోవాషు రాజ్యానికి వచ్చేటప్పుడు 7 సంవత్సరాల బాలుడు. అయితే ఆ మేనత్త భర్త అయినటువంటి యెహోయాద అక్కడ ఆ రాజ్యానికి ప్రధాన యాజకుడు. మన ఇది వరకు యెహోషాపాతు అనే ఒక లేడీ క్యారెక్టర్ ధ్యానించుకున్నాం కదా. ఆ యెహోషాపాతు మేనల్లుడు యోవాషు. ఈయన రాజ్యానికి వచ్చినప్పటికి 7 సంవత్సరాలు అయినా కూడా ఆ ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా ఏం చేశాడంటే, ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతిలో పెట్టి, కిరీటం పెట్టిన వెంటనే ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికి ఇవ్వటం అనేది జరిగింది. 7వ సంవత్సరం అనేటప్పుడు వాళ్ళకి అప్పటికే చదవడం రాయటం అనేది వచ్చు కాబట్టి వాళ్ళు హ్యాండ్ రైటింగ్ తో రాసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రుల్ని, ప్రధాన యాజకులు వాళ్ళు అడుగుతారు. అయితే ఇక్కడ మరి ఏం జరిగిందో మనకు తెలియదు. హిల్కియా అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మరి హిల్కియా అంటే ఆయన ఎజ్రాకి ముత్తాత అవుతాడు. ఎజ్రా వంశావళిలో హిల్కియా పేరు కెల్కియా అని ఉంటుంది. అంటే కొన్నిసార్లు రాసేటప్పుడు అరమేక్ భాషకి హెబ్రీ భాషకి కొన్ని తేడాలు ఉంటాయి. కెల్కియా అని అక్కడ రాయటం జరిగింది. ఎజ్రా గ్రంథం కొన్ని అధ్యాయాలు అరమేక్ భాషలో రాయటం జరిగింది. కాబట్టి ఆయన సిద్కియా రాజు వరకు కూడా హిల్కియా కుమారుడు కూడా పనిచేశాడు. అలాంటి వంశావళి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు హిల్కియా. మరి ఎందుకు జరిగిందో ఆయన ధర్మశాస్త్రాన్ని వివరించకపోవటం అనేది జరిగింది. దానివల్ల రాజుకి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, జఫన్యా ప్రవక్త చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా యెహోవా చెప్పినదేమనగా, యెహోవా చెప్పిందేమనగా అని చెప్తున్నారు వాళ్ళకి. కానీ ప్రామాణిక గ్రంథం చూపించి, అయ్యా ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు మోషే ద్వారా మనకి, ఈ ధర్మశాస్త్రంలో ఈ విధి విధానాలు ఉన్నాయి, దీని ప్రకారం నువ్వు పరిపాలించాలి అని చెప్పి, మన పితరులు భయంకరమైన విగ్రహారాధన చేసి వాళ్ళు అనేక రకాలైన పాపాలు చేయటం వల్ల ఐగుప్తు చెరలోకి వెళ్ళిపోయారు, తర్వాత అనేక రకాలైన బాధలు పడ్డారు అని చెప్పి వివరించి చెప్పాలి. మరి ఎందుకో అక్కడ మిస్ అయింది. అయితే కరెక్ట్ టైంలోనే, అంటే 18వ సంవత్సరానికి పరిపాలన 18వ సంవత్సరం అంటే ఆయనకి 26th ఇయర్ వచ్చిన తర్వాత మరి దేవుడు ఏ సమయానికి ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడో మనకు తెలియదు. రహస్యములు దేవుని వశంలోనే, సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత అంటారు కదా. కొన్ని విషయాలు మన ఆలోచనకి అందదు. అయితే ఇక్కడ జరిగింది అది. అయితే రాజు సరే ఏదో అయింది, ఏదో అయిపోయిందిలే, ఇక నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాను, నాకు ఇంతవరకు తెలియదు కాబట్టి అలాగే పరిపాలిస్తాను అని చెప్పి అనుకోకుండా ఆయన వెంటనే దీన మనసు ధరించి హుల్దా దగ్గరికి ఆయన పంపించలే. ఆయన ఏమన్నాడంటే, నా కోసం ఆలోచించే ఒక యెహోవా దగ్గరికి వెళ్ళి మీరు చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఈ హుల్దా ఎవరు అనేది మనకి ఇక్కడే ఇచ్చేసారు. ఆమె యెరూషలేము పట్టణంలో 2వ భాగంలో కాపురం ఉంటున్నటువంటి ఒక ప్రవక్తిని. ఈమె భర్త పేరు షల్లూము. షల్లూము అనే మాటకి ప్రతిదండన అని అర్థం. ఈమె మామగారి పేరు తిక్వా. ఈ తిక్వా అనే మాటకి నిరీక్షణ అని అర్థం. ఎందుకంటే వీళ్ళ పేర్లు బట్టి వీళ్ళ వంశాలను కూడా మనం చూడవచ్చు. సరే, యెరూషలేం 2వ భాగంలో ఎవరు ఉంటారు అంటే, అక్కడంతా కూడా సోఫిస్టికేటెడ్ పీపుల్ ఉంటారు. షల్లూమేమో వస్త్రశాల పై విచారణ అధికారి. వస్త్రశాల అంటే మామూలు బట్టలు కొట్లాంటిది కాదు. ఆ వస్త్రశాలలో ఏమి అమ్మేవాళ్ళంటే రాజ వస్త్రాలు, ప్రధాన యాజకులు ధరించేటటువంటి వస్త్రాలు. అంటే చాలా గొప్ప వస్త్రశాల అనమాట. అది చాలా ఖరీదైనటువంటి, చాలా జాగ్రత్తతో పనిచేయవలసినటువంటి, ప్రధాన యాజకులు వస్త్రధారణ అంటే, రాజులు చేసే వస్త్రాలంటే చాలా జాగ్రత్తగా పనిచేయవలసినటువంటి వస్త్రశాల పై అధికారి షల్లూము. ఈ షల్లూము తండ్రి తిక్వా. వీళ్ళు యెరూషలేంలో ఉండటం వల్ల ఈ హుల్దా మ్యారేజ్ అయిన తర్వాత, అంటే ఈమె పుట్టింటి వివరాలు మనకేమి ఇవ్వల, ఎందుకంటే ఈమె వెలుగులోకి వచ్చింది అత్తవారింటికి వచ్చిన తర్వాత కాబట్టి మనకు పుట్టింటి వివరాలు ఏమీ తెలియదు. ఈ షల్లూమును చేసుకున్న తర్వాత హుల్దా వచ్చి యెరూషలేం 2వ భాగంలో కాపురం ఉండటం అనేది జరిగింది. ఆ యెరూషలేం 2వ భాగంలో ఈమె కాపురం ఉన్న స్థలాన్ని కళాశాల ప్రాంతం అని చెప్పి అనటం అనేది జరిగింది. అయితే ఈమెకు లభించినటువంటి గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే, ఆ యెరూషలేం 2వ భాగంలో ఉన్నటువంటి దాన్ని ఒక నాలెడ్జ్ హబ్ అనే వాళ్ళంట అప్పట్లో. అట్లాంటి నాలెడ్జ్ హబ్ లో ఈమెకు మెంబర్షిప్ అనేది దొరికింది. ఈమెకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి అక్కడ వాళ్ళు చూసి, అందులో ఒక స్త్రీకి ప్రాఫిటెస్ అయినా కూడా ఆమెకు సభ్యత్వం ఇవ్వడం అనేది ఒక గొప్ప సంగతి, దేవుని ఏర్పాటు అది. అక్కడ సభ్యత్వం తీసుకుంది. ఇక్కడ నేను చదివేటప్పుడు నాకేమనిపించిందంటే, మన వివాహాలు చేసేటప్పుడు వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుద్దా లేదా అని చాలా తక్కువగానే ఆలోచిస్తాం. ఆ కుర్రాడు ఉద్యోగం చేస్తున్నాడా,
ఏం సంపాదించారు, కారు ఉందా, మేడ ఉందా, ఇంకా ఇట్లాంటివే. కానీ మన అమ్మాయి ఐడియాలజీ ఏంటి, ఆ అబ్బాయి ఐడియాలజీ ఏంటి, వీళ్ళిద్దరికి సరిపోద్దా? చాలా మ్యాచెస్ ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే ఇద్దరికి ఐడియాలజీ సరిపోకపోవటమే. ఒక్కొక్కరిది వేరే రూట్ లో ఉంటది, ఒక్కొక్కరిదేమో ఒక రకంగా భావుకత ఉన్నటువంటి ఐడియాలజీస్ ఉంటాయి, ఒక్కొక్కరేమో భక్తిగా ఉంటారు, ఒక్కొక్కరేమో భక్తి లేని లైఫ్ పార్ట్నర్ ఉంటారు. ఇలాగా ఐడియాలజీ సరిపోక ఫెయిల్ అయ్యే మ్యారేజెస్ చాలా ఉంటాయి. కానీ హుల్దా తల్లిదండ్రులు చాలా ఆలోచించి తన కుమార్తెకి ఎట్లాంటి సంబంధం చేస్తే తన కుమార్తెలో ఉన్న ప్రతిభా పాఠవాలు అనేవి బయటకు వస్తాయని ఆలోచించి ఒక చక్కని సంబంధం షల్లూమ్కి ఇచ్చి చేశారు. ఆ చేయటం మాత్రమే కాకుండా మామగారు ఆ భర్త కూడా ఆమెకి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి ఆమె గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ రోజుల్లో ఎంతో మంది అధికారులు, శాస్త్రులు వచ్చి పరిపాలనా విధానంలో ఆమె దగ్గర నుంచి సలహాలు తీసుకుని వెళ్ళేవారట. అంత ప్రముఖమైన పాత్ర, అంత ఘనురాలవడ. అదే ఇందాక నేను అన్నాను కదా, ఆ అండర్ రేటెడ్ ప్రాపర్టీస్ అంటే ఆమెకు రావాల్సినంత గుర్తింపు ఎందుకో రాలేదు. ఇందాక మనం ఆ ప్రవక్తల గురించి మాట్లాడుకున్నాం మనం. అందులో ఎవరు కూడా ఈమె పేరు ఎత్తలేదు, ఎందుకంటే అంతగా ప్రాచుర్యంలో లేనటువంటి పేరు. కానీ ఈవిడ గురించి చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎంత వరది లేడీ కదా, ఈవిడ గురించి ఎందుకు వెలుగులోకి రాలేదని చెప్పి. ఈవిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈమె అందులో పండితుల సభలో మెంబర్షిప్ తీసుకోవటం మాత్రమే కాకుండా ఆమె చాలా వినయ విధేయతలు గల స్త్రీ కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఈమెకు చక్కటి అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఈమె చెప్పిన మాటను మనం చూసినట్టయితే, యెహోవా చెప్పినది ఏమనగా, యెహోవా చెప్పినది ఏమనగా అని చెప్పి అన్నారే కానీ నేను చెప్పినది ఏమనగా అని ఎక్కడా కూడా ఆవిడ అనలేదు. ఈ రోజుల్లో మనం చూస్తాం, కొంచెం ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి నలుగురు ఎడిషనల్ పాస్టర్స్ లేకపోతే ఎవరో చిన్న చిన్న సేవకులు వాళ్ళ దగ్గర ఉండేటప్పటికి ఒక 1000 మంది గ్యాదరింగ్ వచ్చేటప్పటికి ఆ పాస్టర్ గారు స్టేజ్ మీద ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పినది ఏమనగా, నేను చెప్పింది ఏమనగా అని చెప్పే పాస్టర్లు చాలా మందిని మనం చూస్తున్నాం. కానీ ఆమె ఆ విధంగా కాకుండా యెహోవా చెప్పున్నది ఏమనగా తనను ఎక్కడా కూడా ఎక్స్పోజ్ చేసుకోవటానికి ఆవిడ ఎక్కడ కూడా ప్రయత్నించలేదు. దేవుణ్ణి మాత్రమే ముందు పెట్టి యెహోవా చెప్పినది ఏమనగాని అంత వినయ విధేయతతో ఆవిడ ఆ మాటలు చెప్పడం జరిగింది. విధేయతతో చెప్పింది కానీ చాలా సూటిగా చెప్పింది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పింది. ఇదిగో మీరు వచ్చారు కదా, ఏదో రాజుని మనసు పెట్టే బాధపడే మాటలు చెప్తే, ఇక్కడ అసలే నేను రాజుగారి అండర్లో ఉన్నటువంటి ఈ షాప్ లో మా ఆయన పనిచేస్తున్నారు, లేకపోతే మా మామగారు ఉన్నారు, నాకేదో జీవన భృతి వెళ్ళిపోతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నేనేం కోల్పోతానని చెప్పి ఆవిడేమీ ఆలోచించలేదు. చాలా సూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆమె ఈమె గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆమెకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ తలాంతిని పూర్తిగా ఉపయోగించుకుంది. కృపావరం నానా విధములు అన్నారు కదా, అలాగే తలాంతులు నానా విధములని మనకు తెలుసు కదా. ఇచ్చిన తలాంతిని దేవుడు, నీకు నేను ఇచ్చిన తలాంతు నువ్వు ఎంతవరకు ఉపయోగించావు అన్నప్పుడు బల నమ్మకమైన దాసురాల అని దేవుని చేత పొగడబడే స్థాయిలో ఆమె తన తలాంతుని ఉపయోగించుకుంది. అంత మాత్రమే కాకుండా ఈవిడ గురించి చెప్పబడినటువంటి ఇంకొక మాట ఏంటంటే, సంగతిని శోధించి చూడటం అనేది ఈవిడికి చాలా ఇష్టమైనటువంటి పని. పైన ఏదో ఇలా రాశారు కదా ఈ మాటలు చెప్పడానికి కాకుండా అసలు ఏ సందర్భంలో ఈ మాట వ్రాయబడింది, ఈ రాజ్యానికి యోషియాకి ఇది ఎట్లా అప్లై అవుతుంది, ఈ జరగబోయే కార్యక్రమం ఏంటని చెప్పి, అంటే ఇక్కడ మనం ఏదో 5 నిమిషాల్లో చదివేశాం కానీ ఆ వెళ్ళిన వాళ్ళకి వెంటనే ఆమె చెప్పేసి ఉండదు. ఎందుకంటే దాన్ని చాలా శోధించి ఆ సత్య శోధన చేసేటటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీ అని చెప్పి ఆవిడ గురించి వ్రాయబడింది. స్టడీ బైబిల్లో తర్వాత వేరే బుక్స్ లో చూసినప్పుడు సంగతిని శోధించి చెప్పే అలవాటు ఆవిడకుంది. ఒకటి సూటిగా చెప్పటం, రెండోది విధేయత, తనంతాను ఎక్స్పోజ్ చేసుకోకుండా దేవుణ్ణి మాత్రమే, దేవునికే మహిమ ఘనత వచ్చేటట్టుగా మాట్లాడటం. మూడోది ఏంటంటే తనకిచ్చినటువంటి ఆత్మ ఫలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవటం. అదే విధంగా సంగతిని శోధించి చెప్పటం, అది పైన ఏదో చెప్పా. అందుకని హిల్కియా బహుశా అక్కడ కూర్చుంటాడు హుల్దా ప్రవక్తని దగ్గరికి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇర్మియా ప్రవక్త ఉన్నారు, జెఫన్యా గారు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ప్రవచిస్తూ ఉన్నారు. కానీ హిల్కియా గారు అక్కడికి వెళ్లకుండా హుల్దా గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఈమె గురించి ఆయనకి తెలుసు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి ఆవిడ దగ్గర సలహాలు తీసుకుంటారన్న సంగతి
హిల్కియా గారికి తెలుసు కాబట్టి హుల్దా గారి దగ్గరికి రావటం జరిగింది. రావటం అనేది దేవుని నడిపింపు. అదే విధంగా ఆ సంగతిని వెల్లడి చేయటం ఆమెకు జ్ఞానం ఇచ్చింది దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని నడిపింపు యోషియా ద్వారా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన దేవుని మనసులో ఉంది కాబట్టి ఆమె దగ్గరికి అక్కడ పంపించడం అనేది జరిగింది. అదే విధంగా మనం గమనించినట్లయితే ఈమె ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని బట్టి ఒక్కసారి చూద్దాం మళ్ళీ. ఆయన ఏమంది, ఈ స్థలం మీదకి ఆ దాని కాపురస్తుల మీదకి రప్పింతును. పైన మనం చూసినట్టయితే, మీరు నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియచెప్పుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాన్ని కాపురస్తుల మీదకి రప్పించును, కీడంతా కూడా రప్పించుదును అని చెప్పి. మరి చాలా ధైర్యం ఉండాలి. ఒక లేడీ ఒక రాజు దగ్గరికి, నీ దేశం మీదకి చాలా కీడు జరగబోతుంది, మొత్తం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి ప్రకటించాలంటే చాలా గట్స్ కావాలి కదా. అయితే ఆమె దేవునికి భయపడే స్త్రీ. నాకు ఈ జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఈ ప్రవచన వరం ఇచ్చింది దేవుడు, ప్రవచించడానికే కదా, మనుషుల్ని చూడకూడదు, నేను దేవుణ్ణే చూడాలి, దేవుని వైపు చూస్తూ నేను ప్రవచించాలని చెప్పి ఒక గట్టి నిర్ణయం కలిగిన స్త్రీ కాబట్టి. హుల్దా అంటే ఒక దాంట్లో రాసిన అర్థం ఏంటంటే ముంగిస్ అని అర్థం, ఇంకొక దాంట్లో రాసింది ఏంటంటే అభివృద్ధి కొనసాగుట. అంటే అభివృద్ధి మూడు మూడు పేర్లు కూడా ఏమికి సరిపోయినాయి. ముంగిస్ గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ అంటే ముంగిస కూడా మనకు తెలుసు కదా, పావును కూడా పట్టుకుని చంపేస్తుంది, అంత పవర్ఫుల్ జంతువు అది. కాబట్టి అంటే మంచి శక్తి కలిగినటువంటి స్త్రీ అని కూడా మనం తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అభివృద్ధి కొనసాగింపుట. అంటే ఆమె ప్రవచనాలు ఏదో చెప్పేసి అప్పటికప్పుడు ఊరుకోవటం కాకుండా, ఆమె చెప్పిన ప్రవచనం, ఏ ప్రవచనం అయితే చెప్పిందో ఆ ప్రవచనం చాలా కాలం ఆ వ్యక్తి జీవితం మీద కానీ ఆ దేశం మీద కానీ ప్రభావం చూపించేటటువంటి ప్రవచనాలు ఆమె శోధించి చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వటం అనేది ఆవిడకి జరిగింది. కాబట్టి హుల్దా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా వరకు మనం దేవుడు భయపడి నేను చెప్పాలి తప్పదు ఏవైనా కూడా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి వెనకడుగు వేస్తూ ఉంటాం. ఏమో ఇది చెప్తే ఏమవుద్దో. మరి రాజులు తలుచుకుంటే ఏదో మేము అడగమని పంపిస్తే ఏకంగా నా దేశం మీదకి కీడొస్తని చెప్తావా నువ్వు అని చెప్పి, మరి ప్రవక్తని ఇర్మియా ప్రవచించేటప్పుడు ఎంతమంది అబద్ధ ప్రవక్తలు, సిద్కియా లాంటి వాళ్ళు, ఎంతమంది లేడీస్ లో కూడా నవోజా అనే ఒక అబద్ధ ప్రవక్తని కూడా ఉంది కదా. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇర్మియాని ఎంతో బాధలు పెట్టారు కదా, విలపించే ప్రవక్త అని చెప్పి అంటారు కదా ఆయన్ని. అయినా కూడా ఆయన ధోరణిలో ఆయన ప్రకటించుకుంటూనే వెళ్ళారు. అంటే ఎప్పుడైతే ప్రవక్తగా దేవుడు ఎంచుకున్నాడో వాళ్ళు అప్పుడే డిసైడ్ అయిపోతారు. అంటే ఇర్మియాని దేవుడు కూడా అంటాడు కదా, నువ్వు వెళ్ళు ప్రకటించు, నీకు ధైర్యం నేను ఇస్తాను, నువ్వు ఒకవేళ వాళ్ళ దగ్గర నువ్వు భయపడ్డావంటే నిన్ను నేను భయపెడతాను అంటాడు దేవుడు. కాబట్టి హుల్దా నేర్చుకున్నది ఏంటంటే, నాకు ఇచ్చిన తలాంతను పూర్తిగా ఉపయోగించుకోవాలి, దేవుడు నన్ను ఎందుకైతే ఇక్కడ నిలబెట్టాడో అది పూర్తిగా నెరవేర్చాలి, ఒకవేళ దీని కాన్సిక్వెన్సెస్ ఏమైనా కూడా దేవుడు నన్ను ఈ సమయంలో ఇక్కడ ప్రవక్తగా నిలబెట్టాడు కాబట్టి నేను ప్రవచించి తీరాల్సిందే అని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో ఆమె ప్రవర్తించడం జరిగింది. ఒక థియాలజిస్ట్ ఈవిడ గురించి అన్న మాట ఏంటంటే, ఆవిడ జీవితాన్ని అంతా పరిశీలించిన తర్వాత సేవకురాలైన నాయకురాలని ఒక టైటిల్ ఆవిడకి ఇవ్వటం జరిగింది. అంటే చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేసేదంట. దేవుని సేవ, ప్రవచనం చెప్పటం మాత్రమే కాకుండా వీలున్నంత వరకు ఆవిడ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సువార్త అంటే దేవుని గురించి చెప్పడం అనేది చేసేది. నాయకురాలు ఎట్లాగైందంటే మనకు తెలుసు కదా, అనేక దేశాల నుంచి వచ్చి ఆవిడ దగ్గర సలహాలు తీసుకుంటున్నారంటే ఆవిడ నాయకురాలి, అందులో డౌట్ లేదు. అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇదంతా చెప్పిన తర్వాత అక్కడతో ఆపేయకుండా ఇందాక నేను చెప్పిన మూలవచనంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. లాస్ట్ లో ఓదార్పు మాట కూడా రాజుకు చెప్పింది. ఎందుకని రాజు కంటే ఏదో చెప్పాలి కాబట్టి, రాజు దగ్గర మంచితనం సంపాదించుకోవాలి కాబట్టి ఆవిడ ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే యోషియా గారు
ఆయన వస్త్రం చింపుకుని దేని మనసు ధరించే ఆవిడ దగ్గరికి పంపించాడు. మనందరికీ తెలిసిందే కదా. ఆహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు చాలా ఘోరమైన పాపాలు చేశాడు. ఇక నీ పని అయిపోయింది అన్నాక తర్వాత ఆహాబు ఏం చేశాడు, గోని పట్ట కట్టుకుని ఆయన దేవుని సన్నిధిలో గోజాడటం మొదలు పెట్టాడు. అప్పుడు ఆహాబు గురించి ఏలియాతో అంటాడు, ఆహాబు చూసావా వెంటనే ఏ విధంగా మారు మనసు పొంది గోజాడుతున్నాడు అని చెప్పి చూసి, దేవుడు చాలా కరుణామయుడు కదా, ఆయన వెంటనే ఏమన్నాడంటే, ఈ విపత్తు నీవుంటుండగా రాదు, నువ్వు చూడవు, నేను క్షమిస్తున్నాను అంటాడు. కానీ అది నిలబెట్టుకోలేదు అనుకోండి ఆహాబు. తర్వాత ఆహాబు సంతానం అంతా కూడా అడ్రస్ లేకుండా అయిపోయిందని మనకు తెలుసు. అలాగే ప్రవక్త అయిన హిజ్కియాతో యెషయా గారు వచ్చి, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు అక్కడ ఏం చేశాడు, హిజ్కియా గారు గోడ వైపుకు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడంటే హిజ్కియా గారు అక్కడ గొప్ప మాట ఉపయోగిస్తాడు. ఏంటంటే, నీ సన్నిధిలో నేను ఎట్లా నిందారహితంగా నడిచానో, నేను నీవు చెప్పినట్టు ఎట్లాగా రాజుగా పరిపాలించానో, ఒక్కసారి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అంటాడు. ఒకవేళ మనం గోడ వైపు తిరిగి దేవునితో మాట్లాడదలుచుకుంటే అంత ధైర్యంగా మనం మాట్లాడగలవా? మొన్న పాస్టర్ గారు అంటున్నారు, నా జీవితం చూసి నువ్వు నన్ను క్షమించు అంటే క్షమించాలన్న దేవుడు కూడా క్షమించడంట. అలాంటి జీవితం కలిగి ఉన్న వాళ్ళు కూడా అలా ప్రార్థన చేస్తారంట. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కసారి నా జీవితాన్ని పరిశీలించి నేను ఏ విధంగా ఉన్నానో చూచి నన్ను క్షమించు అంటానికి వాళ్ళకి యోగ్యత కూడా ఉండాలి. దావీదు మహారాజు అంటాడు కదా, నన్ను పరిశీలించు, పరిశోధించు, నాలో ఆయాస్కరమైన మార్గాలు ఏమైనా ఉంటే నీ కుచేత వాటిని తొలగించు అంటాడు. ఎంత ధైర్యమో కావాలంటే నా జీవితాన్ని అంతా ఎక్స్రే చేయి, స్కానింగ్ చేయి, నాలో ఏమైనా నీకు ఉండకూడని ఉంటే నీ కృప ద్వారా వాటిని తొలగించు అంటాడు. అంతేకాకుండా నా నిర్దోషత్వం బట్టి, నా యథార్థతను బట్టి దేవుడు నన్ను క్షమించాడు అంటాడు. ఎలా చెప్పగలిగాడంటే, దావీదు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఒక్క బత్షెబా విషయంలో తప్పించి జీవితంలో ఏ తప్పు చేయలేదు కనుక దేవుడు ఆయన్ని క్షమించాడు. ఆ తర్వాత గొప్ప పశ్చాత్తాపం పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఏ తప్పు చేయలేదు దావీదు, కాబట్టి క్షమించాడని. అంటే గోని పట్ట అన్నది మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 30వ సంకీర్తన మనం గమనించినట్టయితే, 30వ సంకీర్తన చివరి వచనంలో దావీదు మహారాజు అంటాడు, 30వ సంకీర్తన 12వ వచనంలో, నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు మహారాజు ఒకనొక టైంలో గోనిపట్ట కట్టుకున్న తర్వాత, ఆ తర్వాత దేవుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ దేవుడితోటి అంటున్నాడు, నీవు నా గోనిపట్టును విడిపించి నాకు సంతోష వస్త్రం దయచేసావు. యెహోవా నా దేవ, నిత్యము నిన్ను స్తుతించెదను. మరి మనకు మొర్దెకై గారి గురించి తెలుసు కదా, నెహెమ్యా గ్రంథంలో ఆయన కూడా గోనిపట్ట కట్టుకుని ఉన్నప్పుడు ఎస్తర్ గారు ఏం చేసింది, గోనిపట్ట కట్టుకున్నవాడు ఎవడు రాజగుమ్మం ముందు కూర్చోకూడదని నూతన వస్త్రాలు పంపిస్తే ఆయన తిరస్కరించాడు. ఎందుకంటే ఆయన ఏ వస్త్రాల గురించి కోరుకుంటున్నాడు, రక్షణ వస్త్రం, అంటే యూదుల రక్షణ వస్త్రం ఆయనకి కావాలి కాబట్టి దాన్ని తిరస్కరించాడు. కాబట్టి అది సాధించే వరకు ఆయన గోనిపట్ట కట్టుకునే ఉన్నాడు. గోనిపట్ట కట్టుకున్న వాళ్ళ గురించి మనం చాలా మందిని చూస్తాం. అంటే గోనిపట్ట కట్టుకోవటం అంటే దీన మనసు కలిగి ఉండటం. అదే విధంగా మనకు గమనించినట్టయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం గమనించినట్టయితే అక్కడ కూడా ఒక మాట మనకు చెప్పడం జరిగింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, ఇప్పుడు యోషియా చేసిన పని అదే కదా, ఆ దేశం స్వస్థపరచబడాలి కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయనలో ఉన్న చెడు మార్గం ఏమీ లేదు, కానీ దీన మనసు ధరించి వెంటనే ఆయన ఆ గోనెపట్ట కట్టుకుని ప్రార్థించాడు. ఈ దీన మనసు ధరించే దాని గురించి చాలా చక్కగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా మనం గమనించినట్టయితే, మీరు దీన మనసు అనే వస్త్రం ధరించుకోనండి అని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి చూడమ్మా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారుని ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్టు ఆయన బలిష్ఠుడైన ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండండి. అంటే దీన మనసు ఎవరైతే ధరించి ఉంటారో ఆ దీనుల్ని ఆయన ఎప్పుడు కూడా సింహాసనం ఎక్కిస్తాడు, అహంకారాన్ని ఆ సింహాసనం నుంచి పడదోస్తాడు. అదే విధంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యోషియా గారికి ఎప్పుడు యోషియా గారికి ధర్మశాస్త్రం ఎప్పుడు లభించిందంటే, దేవాలయాన్ని మరమ్మతులు చేయాలని చెప్పి అనుకున్న టైంలో ఆ ఖజానా ఓపెన్ చేసినప్పుడు దొరికింది. అంటే దేవుడు మనతో మాట్లాడాలంటే ముందు మన హృదయం తెరవబడాలి. హృదయం అనే తలుపు నొద్దున్నాను, మీరు తలుపు తీస్తేనే లోపలికి వస్తాను అంటున్నాడు దేవుడు. అదే విధంగా ఇంకొక మాట ఏంటంటే, యోషియా గారి కంటే 200 సంవత్సరాల ముందే యోవాషు గారు, ఇందాక చెప్పాను కదా నేను, ఆయన కూడా ఈ ఆలయ మరమ్మతులు చేపట్టాలని మొదలు పెట్టాడు. కానీ ఆ పని సాగలేదు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు అంటారు, మేము ఈ పని చేయలేము, మా వల్ల కాదు అంటారు. ముందుకు వెళ్ళదు పని. సొలొమోన్ మహారాజు గారు కట్టినటువంటి ఆలయం దగ్గర దగ్గర 175 సంవత్సరాల తర్వాత మరమ్మతులకు వచ్చింది. ఎందుకంటే తర్వాత వచ్చిన రాజులందరూ, అసలు సొలొమోన్ మహారాజు గారే మొదలు పెట్టేస్తాడు అక్కడ ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు బలులు అర్పించడం అనేది అక్కడి నుంచే మొదలైపోయింది. ఇక ఆ తర్వాత రాజులు మరీ విపరీతం అయిపోయారు కాబట్టి ఆ దేవాలయం పరిశుద్ధత పోయింది, దాన్ని మరమ్మతులు కూడా చేయవలసిన పరిస్థితులకు వచ్చేసింది. వచ్చినప్పుడు అంతకు ముందు రాజులు ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ యోవాషు గారు దాన్ని మరమ్మతులు చేయించాలని చాలా శ్రమ పడ్డాడు, కానీ అది కొనసాగలేదు. ఇక్కడ యోషియా గారు చేశారు, అయితే ఇక్కడ కూడా ముందు కొనసాగలేదు. ఎందుకంటే దేవుడు ముందు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకంటే మనం హగ్గయి గ్రంథంలో చూసాం కదా, మీరు పవిత్రమైనటువంటి పట్టణంలో ఉండి యెరూషలేములో ఉండి ఆ చేస్తున్నాం, పవిత్రమైన పని చేస్తున్నాం అనుకుంటున్నారేమో. మీరు పవిత్రమైన పట్టణంలోనే ఉన్నారు, పవిత్రమైన దేవాలయాన్ని కడుతున్నారు, కానీ మీలో పవిత్రత లేదు. మీలో పవిత్రత లేనప్పుడు ఒక ఆ, శుభ్రత లేని ప్లేట్ లో మంచి పదార్థం పెట్టినది చెడిపోద్ది కదా. అలాగే మీరు కట్టే మీ చేతులతో నా ఆలయాన్ని నేను కట్టించుకోవటానికి నేను ఇష్టపడలేదని అక్కడ హగ్గయి ప్రవక్త ద్వారా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ముందు హిజ్కియా గారు కూడా అదే అంటాడు, ఆలయ సంస్కరణ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, దేవాలయాన్ని ప్రతిష్ఠించండి, దేవాలయంలో ఉండకూడని వస్తువులు బయటకు తీసేయండి, పెట్టవలసిన వస్తువులు బయటకు తీసురండి. దేవాలయానికే కాకుండా మనకు కూడా చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు హుల్దా ప్రవక్త చెప్పిన మాటలు కూడా మనం ఆలోచించినట్టయితే, మన హృదయంలో ఉండకూడని తీసేయాలి. ఏమైనా కొత్త విద్య ఆత్మీయ సంబంధ విషయాలు హృదయంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ పని చేయగలం. ఇక్కడ యోషియా గారు అనుకున్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోయారు అన్నది అంతవరకు కూడా ఆయనకి చెప్పలేకపోయారు. ఎవరు? హుల్దా ప్రవక్తని మాత్రం చాలా క్లియర్ గా దేవుడు ఈ పట్టణం మీద కంటే చాలా కొంచెమే 4 మాటలు అక్కడ రాయటం జరిగింది. కానీ దాని సారాంశం నేను తర్వాత వేరే బుక్ లో చదివినట్టు దగ్గర దగ్గర 2.5 పేజెస్ ఉంటది. అది హుల్దా గారు దానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం మనం పద్యం చదివిన తర్వాత అర్థము తాత్పర్యం అని రాసేవాళ్ళం కదా తెలుగులో. అలాగా అది చదివిన తర్వాత ఆవిడ ఇచ్చినటువంటి తాత్పర్యం దగ్గర దగ్గర 2.5 పేజీలు ఉంది. ఆ తాత్పర్యం అంతా మనకి ఇక్కడ బైబిల్లో ఇవ్వలేదు, కానీ మనకి ఏది అవసరం అదే ఇచ్చారు. అంటే ఆ తాత్పర్య సారాంశం ఏంటంటే, నువ్వు ముందు ఆలయం కట్టడం ముఖ్యం కాదు, కానీ నీ జనులలో పరిశుద్ధత అనేది కావాలి. అది లేనప్పుడు నీ ఈ కీడు తప్పనిసరిగా ఈ దేశం మీదకి వస్తుందని చెప్పటం అనేది జరిగింది. హుల్దా గారు చెప్పినటువంటి మాటల్లో చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, సూటిగా ఆవిడ జరగబోయే చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదే విధంగా మీ రాజుతో చెప్పండి, దీన మనసు ధరించి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కాపాడబడతాడు. అంటే అక్కడ ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఈ రోజు ఆలయాన్ని మనం కట్టక్కర్లేదు, కానీ హుల్దా ప్రవక్త ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, హుల్దా ప్రవక్తనికి ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు, మనకి ఇంకొక తలాంతు ఇచ్చి ఉండవచ్చు. సమయం వచ్చేటప్పటికి నాకేమవుద్దో, నాకేమన్నా నష్టం కలుగుద్దేమో అని చెప్పి మనం ఆలోచించి ఒకవేళ వెనకడుగు వేసినట్టయితే ఇక్కడ మనం సుఖమైన జీవితం జీవించవచ్చు, కానీ దేవుడు తప్పనిసరిగా మనల్ని లెక్క అడుగుతాడు. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రవక్తని దేవుడు చాలా హెచ్చించాడు. ఆ మిర్యాము ప్రవక్తని అయితే మోషే గురించి సణుగుకుంది ఆవిడ. వెంటనే ఆవిడకి ప్రవక్తని అయినప్పటికీ కూడా కుష్ఠవ్యాధి అనేది వచ్చింది. అంటే మోషేకి దేవుడు అంతా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అలాగే
ఏలియా ప్రవక్త ఆ బయలుదేవత ఆరాధన సమయంలో ఒక్కడే నిలబడ్డాడు కాబట్టి ఆహాబు వంశానికి ఆయన ఏదైతే ప్రకటించాడో మొత్తం అదంతా కూడా జరిగింది. అదేవిధంగా ఎలీషా ప్రవక్త గురించి మనకు తెలుసు, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసు. ఆయన చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఒకసారి అక్కడ అమోనీయులు వెళ్తా ఉంటే, వాళ్ళ మోయాబీలు వెళ్తా ఉంటే వాళ్ళ శవాన్ని పాతి పెట్టడానికి ఎక్కడా స్థలం లేదని ఎలీషా గారి సమాధిలో పెట్టినప్పుడు ఆ శవం బ్రతికి లేచినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రవక్తలకి దేవుడు అట్లాంటి గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్టయితే ఒకవేళ ఈ లోకంలో వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు అనేవి పడినా కూడా మన అల్టిమేట్ గోలు పరదేశంలో పరలోకంలోకి వెళ్ళటం కాబట్టి నిత్యజీవ ప్రవేశానికి అవి మనకి పరలోక ధనం సమకూర్చుకున్నట్టు అవుతాయి. అదే విధంగా హుల్దా ప్రవక్త గురించి నిజంగా చెప్పాలంటే ఆమెకు రావాల్సినటువంటి గుర్తింపు, ఆవిడ గురించి మరి ఉన్నదే కదా. స్త్రీ బాగా ఎడ్యుకేటెడ్ అయితే ఒక్కొక్కసారి చాలా అంటే బైబిల్లో ఆమె ఏదో అణచివేతకు గురైందని నేను అంటలేదు, కానీ మరి ఎందుకో ఆవిడకి అంటే అంతమంది దేశ విదేశాల నుంచి వచ్చి ఆవిడ దగ్గరకు వచ్చి ఆ ప్రవచనాలు చెప్పించుకుని ఆవిడ సలహాలు తీసుకెళ్లేటటువంటి ఘనత దేవుడే ఇచ్చాడు ఆవిడకి. దేవుడు ఇవ్వకపోతే ఆవిడకి రాదు, కానీ అంత ఘనత ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ మరుగున పడి ఉండటానికి కారణం ఏంటో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కొద్ది మాటల ద్వారా మీరు తర్వాత రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం అంతా చదవండి. సంస్కరణలు, మత సంస్కరణ, రాజకీయ సంస్కరణ, సాంఘిక సంస్కరణ, యోషియా మొత్తం దేశాన్ని అంతటిని కూడా సంస్కరించేశాడు. అంటే కీడు వస్తుందని ప్రకటించేశాడు కదా, ఎలాగో ఎందుకులే వచ్చే కీడు ఎలాగో వస్తుంది, నేను తప్పించుకుంటాను, నేను చనిపోయిన తర్వాతే కదా జరుగుద్ది అన్నారు, కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఏమైతే నాకెందుకు అనుకోలేదు యోషియా. ఏలీని గురించి మనం చూసినప్పుడు ఆ బాలుడైన సమూయేలు, ఇదిగో నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఇలా పలికాడు, నీ బిడ్డల గురించి ఇలా పలికాడు అని చెప్పినప్పుడు అంత పెద్ద ప్రవక్త అయిన ఏలి ఏమంటాడు, సెలవిచ్చింది యెహోవా అలాగే జరుగుద్ది అన్నాడు. కానీ అక్కడ గోనె పట్టు కట్టుకుని అతని కుటుంబం గురించి ఆయన ప్రార్థించినట్టుగా మనం చూడం. కానీ యోషియా తోటి ఇక్కడ హుల్దా ప్రవక్తని ఏం చెప్పింది, మొత్తం కీడు వస్తుందని చెప్పినా కూడా, నువ్వు చూడవని చెప్పినా కూడా, నువ్వు సేఫ్ సైడ్ లో ఉన్నావు, నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు అని చెప్పినా కూడా ఆయన చనిపోయే లోపల ఎంత మంచి చేయగలను అంత మంచి చేయాలని చెప్పి ఆయన అనుకున్నాడు. అది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన, అంటే హుల్దా ప్రవక్తని ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ద్వారా ఆ తర్వాత యోషియా గారు అంటే 18వ సంవత్సరం నుంచి చూసినట్టయితే 13 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆ 13 సంవత్సరాలు కూడా ఆ దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దటానికి ఆయన ఎంతో ప్రయత్నించాడు. దానికి కారకురాలు ఎవరంటే అంత సూటిగా ప్రవచించిన, అంటే మనం చెప్పినటువంటి మాట, ఒక్క చిన్న మాట ఎంతో మందికి ఎంతో ఉపకారం జరుగుతుంది. ఒక ప్రవక్తిగా దేవుడు ఎన్నుకున్నందుకు ఆమె ఆ ఇచ్చిన తలాంతిని ఎట్లాగైతే సఫలం చేసుకుందో, మనం కూడా ఈ మదర్స్ డే రోజున మనందరం మదర్స్ గా మన బిడ్డల పట్లే కాకుండా మనం చేసే వృత్తి ఉపాధ్యాయంలో లేకపోతే ఇంకా ఇంకా ఏదో ప్రొఫెషన్ లో ఉంటాం, మనకిచ్చిన తలాంతిని ఉపయోగించుకుంటూ దాని ద్వారానే సువార్త మనం ప్రకటించగలిగితే, మార్టిన్ లూథర్ గారు అంటారు, మీరందరూ కూడా చిన్న క్రీస్తులు, మీరు నడుస్తున్న గ్రంథాలయాలు అని చెప్పి అంటం జరిగింది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు ఎక్కడో ఉన్న యెరూషలేములో 2వ భాగంలో ఉన్నటువంటి హుల్దాని వెతుక్కుంటూ వీళ్ళు ఎలాగైతే వెళ్ళారో, మన తలాంతిని మనం కరెక్ట్ గా ఉపయోగించుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు దాన్ని వెలికి తీసి 10 మందికి ఉపయోగపడేట్టుగా చేస్తాడు. ఈ మదర్స్ డే రోజున మనం అంటే ఈ హుల్దా ప్రవక్తం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకిచ్చినటువంటి తలాంతిని, దేవుడిచ్చిన తలాంతిని దేవుని సేవ కొరకు పరిపూర్ణంగా మనం ఉపయోగించుకోవాలి. అది మన స్వప్రయోజనానికి ఉపయోగించుకున్నట్టయితే, నేను బాగా ఉంటే చాలు అనుకున్నట్టయితే దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం లేదు. ఈ మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, సూటిగా దేవుడు చెప్పమన్నటువంటి మాట. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి చాలా సూటిగా చెప్పాడు. దావీదు రాజు కాబట్టి ఒకవేళ నాతాను శిరచ్ఛేదనం చేయమని చెప్పొచ్చు, అయినా కూడా దేవుడు చెప్పమన్న మాట చెప్పాలి కాబట్టి చెప్పానన్నాడు. దావీదులో గొప్ప మార్పు తీసుకురావడమే కాకుండా యూదులందరికీ కూడా గొప్ప మేలు. ఆ దావీదు చేసిన ప్రార్థన బట్టి యూదారాజులు కొంతమంది ఎన్ని తప్పులు చేసినా చివరికి వాళ్ళలోంచి ఆ గోత్రం నుంచే దేవుడు రావటానికి అనేది ఆయన ఎన్నిక చేసిన గోత్రంగా ఏర్పాటయ్యింది. కాబట్టి ఒక చిన్న మాట, ఒకవేళ మన ప్రాణం పోతే పోయింది, ప్రవక్తని గాని ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రవచన వరం వల్ల అది ఉపయోగపడద్ది. ఈమెను గురించి మనం చెప్పాలంటే యోగ్యురాలుగా తన పెనిమిటికి కిరీటమైంది,
తర్వాత యెహోవా యందు భయభక్తులు గల స్త్రీగా కొనియాడబడింది, నెనరు గల స్త్రీగా ఘనత పొందింది. సామెతల గ్రంథకర్త చెప్పినట్టుగా 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఈమె జీవితంలో మనం చూడవచ్చు. ఈమెను ఈ మదర్స్ డే రోజున మనం తలుచుకున్న మనం ఆమెలో ఉన్న సుగుణాలు మనలో అడాప్ట్ చేసుకుని యేసుక్రీస్తు చెప్తారు కదా, మీరు నాకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారంటారు శిష్యులు. హుల్దా గారి కంటే కూడా మనం ఇంకా కొన్ని గొప్ప కార్యాలు చేసే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింప చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.